దేశంలోనే సముద్రపు తొలి నిలువు వంతెన పూర్తయింది. సాంకేతికత మేళవింపులతో తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మించిన ఈ వారధి ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానుంది. రామేశ్వరం ద్వీపానికి ప్రధాన భూభాగంతో కనెక్టివిటీ ఏర్పడనుంది. ఈ వంతెనతో రైలు కనెక్టివిటీ పునరుద్ధరణ జరగడం సహా ఈ ప్రాంతంలో రవాణా సదుపాయం మరింత మెరుగుపడనుంది. సముద్రపు అలలపై నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ వంతెన నిర్మాణం పూర్తయింది. 2019 మార్చి 1న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనకు శంకుస్థాపన చేయగా 2020లో రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. నిర్మాణంలో 1 మిల్లీమీటర్ తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోజూ 100 మంది రేయింబవళ్లు గాలి, వాన, ఎండను లెక్క చేయకుండా పనిచేశారు. వర్టికల్ లిఫ్ట్ స్పాన్ను తీరం నుంచి 600 మీటర్ల దూరంలోని ప్రతిపాదిత ప్రదేశానికి తీసుకెళ్లేందుకు 5 నెలల సమయం పట్టింది. 660 టన్నులు 72.5 మీటర్ల పొడవు ఉన్న ఈ లిఫ్టును పట్టాలపై తప్ప మరో మార్గంలో తరలించే పరిస్థితి లేదు. పైగా సముద్రంలో ఈ వంతెన వంపుగా ఉంటుంది. లాంచింగ్ గద్దర్లు, బేరింగ్ల సాయంతో పట్టాలపైకి ఎక్కించి రోజూ కొంత దూరం కదిలించేవారు. సముద్రంలో 2.08 కిలోమీటర్లు పొడవు ఉండే పంబన్ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్టు ఉంటుంది. 2 వైపులా నిలువు స్తంభాలుంటాయి. వాటికి 310, 320 టన్నుల బరువు దూలాలు వేలాడుతూ ఉంటాయి. 2 దూలాల బరువు 625 టన్నులు. మొత్తం లిఫ్ట్లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి. వంతెనను ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద ఉన్న లిఫ్ట్లు మోటార్ల సాయంతో అవలీలగా పైకొస్తుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా జరుగుతుంది. 2.08 కిలోమీటర్ల వంతెనలో 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో ఉన్నాయి. ఒక్కో దిమ్మెకు అనుబంధంగా 3 గుండ్రటి పైల్స్ నిర్మించారు. ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు తీశారు. కొన్ని చోట్ల భారీ రాళ్లుండటంతో వాటిలోనే కాంక్రీటు నింపారు. ప్రపంచంలోనే ఎక్కువగా తుప్పుపట్టే రెండో ప్రాంతంగా పంబన్ తీరానికి పేరుంది. కెరటాలు వంతెనపైకి ఎగిసిపడటం వల్ల పాత వంతెన ఇనుము తుప్పుపట్టి మందం కరిగిపోయింది. 1914లో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానమైంది. తుప్పు పట్టడంతో సేవలు నిలిపేశారు. దానికి సమీపంలోనే ప్రభుత్వం కొత్త వంతెన నిర్మించింది. కొత్త వంతెనకు తుప్పు సమస్య రాకుండా నిర్మాణాలపై 3 పొరలుగా పూత వేశారు. 58 ఏళ్ల వరకు ఢోకా లేకుండా నిర్మాణం చేపట్టారు. చిన్న చిన్న మరమ్మతులతో 100 ఏళ్ల వరకు ఇబ్బంది ఉండదని అంచనా. సముద్రంలోని దిమ్మెలు పాడుకాకుండా చుట్టూ ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. ట్రాక్ పక్కన నడిచే దారుల్లో ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్తో పాటు ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ వాడారు. ఒక్క బోల్టు వాడకుండా వెల్డింగ్తో నిలువు వంతెన నిర్మాణం చేపట్టారు. పంబన్ వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో అనుసంధానించారు. గంటకు 58 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తే సెన్సార్లు వాటంతట అవే ఈ మార్గాన్ని ఆపేస్తాయి. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు, టవర్లపై యంత్రాలు ఏర్పాటు చేశారు. దిమ్మెల్లోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు, చట్రాలు ఉన్నాయి. జాలర్ల పడవలు, బార్జ్ పడవలు, నౌకాదళం, ఓడరేవుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సొచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెలపైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు. వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకున్నారు. కొత్త వంతెనపై దక్షిణ మధ్య రైల్వే ఇటీవలే భద్రతా రిహార్సల్స్ విజయవంతంగా నిర్వహించింది.